ప్రస్తుతం బిల్ గేట్స్ అమరావతిలో ఉన్నారు. ఆయన రాక అభివృద్ధిలో చాలా కీలక పాత్ర పోషిస్తుందని చెప్పేసి కూటమి ప్రభుత్వం చెప్తోంది. మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఈ ప్రభుత్వం బిల్ గేట్స్ రావడం, బిల్ గేట్స్‌కి ఒక ఇమేజబుల్ పర్సనాలిటీ, వాళ్ళ ట్రస్ట్ ఉంది. ఐటీ రంగంలో సంబంధించి గాని చాలా ఆయనకు ఒక మోడల్‌గా ఉన్నారు. అట్లాంటి ఒక ఇన్‌స్టిట్యూషన్స్ వస్తే నో డౌట్ ఒక గ్లామర్ వస్తుంది. ఒక డెవలప్‌మెంట్ రావచ్చు. నేను కాదనను. కానీ ఈ ప్రభుత్వం వ్యవహారం ఎట్టుంటుందంటే ఏ రోజుకి అదే అదే గేమ్ చేంజర్. అంటే ఈ రోజు బిల్ గేట్స్ వచ్చాడు, వెంటనే గేమ్ చేంజర్. బిల్ గేట్స్ వచ్చాడు, ఆంధ్రప్రదేశ్ గేమ్ చేంజర్. ఇంకా అయిపోయింది, నెల రోజులు కొత్త విషయం వస్తుంది మళ్ళీ. ఉదాహరణకు ఒక పెద్ద నిర్మాణం చేపడతారు. ఇది బాహుబలి సెట్టింగ్ అంటారు. బాహుబలి అంటే బాహుబలి గేమ్ చేంజర్. గేమ్ చేంజర్ సినిమానే ఉంటుంది. అది బాగా హిట్ అయిందని పేరుతో గేమ్ చేంజర్. అంటే వచ్చిన ప్రతి ఈవెంట్ ని అదే రాష్ట్రానికి మూలమలుపు అంటారు. ఎన్ని మూలమలుపులు జరుపుతారు? ఇప్పుడు ఎవరు ఎవరు గ్లామరస్ పర్సన్ వస్తే వాళ్ళే మూలమలుపు అంటే అవుతుంది కదా. ఇప్పుడు బిల్ గేట్స్ కి సంబంధించి ఒక ఇమేజబుల్ పర్సన్, వెల్కమ్ ఇట్. ఎంత రాష్ట్రానికి ఉపయోగం ఉంటే అంత మంచిది, సంతోషం. కానీ దాని చుట్టూ జరుగుతున్న సర్వం చూస్తే ఇదే రాష్ట్రంలో ఉన్న మౌలిక సమస్యలన్నిటికీ పరిష్కారంగా మాట్లాడేస్తున్నారు. ఇది అభ్యంతరకరం. ఇప్పుడు బిల్ గేట్స్ వచ్చారు, ప్రధానంగా ఆయన హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ లో వస్తారు. దీంట్లో కొంతమంది అభ్యంతరాలు ఏంటి? హెల్త్ రంగంలో వాళ్ళు వస్తున్నారు, పెట్టుబడులు పెడతారు. కానీ మనకున్న సమాచారం అంతా, మనకున్న పిహెచ్సిఎల్ నుంచి కానీ డిపార్ట్మెంట్ ఉన్న సమాచారం అంతా, అంటే ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి రోగాలు ఉన్నాయి, ఇట్లాంటి సమాచారం అంతా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది, బిల్ గేట్స్ చేతిలోకి అనే ఒక అనుమానం కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. అప్పుడు ఏం చేస్తారు? దానికి అనుగుణంగా మందులు దశే పని చేస్తారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏ రోగాలు ఎప్పుడు వస్తున్నాయి, ఏ సమాచారం ఎక్కువ వస్తుంది, ఇట్లాంటివన్నీ చేసుకున్నారనుకో, దానికి అనుగుణ మందులు తయారు చేసి వ్యాపారం చేసుకుంటారు ప్రైవేట్ కంపెనీ. ఇట్లాంటి అనుమానాలు కొన్ని వస్తాయి. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభుత్వం బిల్ గేట్స్ వచ్చిన పాజిటివ్ యాంగిల్ ని ఉపయోగించుకుంటూ అదే సర్వస్వం అనే ఊహాజనితమైన అంశాలకు పోకుండా వస్తున్న అనుమానాలకు సమాధానాలు చెప్పుకోవాలి. అలా కాకుండా బిల్ గేట్స్ ఒక ఇమేజ్ ని పక్కన పెట్టుకొని ఎవరన్నా దీన్ని అడిగితే, నువ్వు ఆ రోజు ఐటీ రంగాలకు వచ్చినప్పుడు కూడా ఇట్లే మాట్లాడారు, ఆ రోజు సంగతి మర్చిపోండి. ఇప్పుడు ఆ రోజు మాట్లాడారు, 20 ఏళ్ళ తర్వాత అదే నిజమైంది. ఈ రోజు మాట్లాడుతున్నారు, 20 ఏళ్ళ తర్వాత అదే నిజం అవుతుంది. అంటే 20 ఏళ్ళ వరకు ఏం అడగద్దనే. ఒక రివర్స్ అయితే అప్పుడు ఏం చేయాలి? కాబట్టి ప్రభుత్వం ఒక వ్యవస్థను తీసుకొచ్చినప్పుడు దాని చుట్టూ వస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. అది ఎంత లాభం అనుకుంటే అంత రాష్ట్రానికి పరిచయం చేయండి. కానీ ఎప్పుడు కొత్తది వస్తే అదే ప్రపంచం, అదే సర్వం. ఆంధ్రప్రదేశ్ సమస్య ప్రధానమైంది ఏంటండి? ఒకటి, అప్పులమయమైపోయినాం, అప్పులు తీర్చుకోవాలి. అప్పులు 1,00,000 కోట్లు తెస్తే గానీ బడ్జెట్ ముందుకు నడవని పరిస్థితి. 3 రూపాయలు బడ్జెట్ అనుకుంటే 1 రూపాయి అప్పు. ఇది సిచ్యువేషను. కాబట్టి అప్పులు ఎట్టా అధిగమించాలి, రాజధాని ఎట్టా కట్టుకోవాలి, పోలవరం ఎట్ట కట్టాలి, ఎనుగుబడిన ప్రాంతాల్లో వాటర్ రిలేటెడ్ ఇష్యూస్ ఎట్ట చేసుకోవాలి, గిట్టుబాటు మనకున్న మౌలిక సమస్యల పరిష్కారానికి బిల్ గేట్స్ ఎట్టా కనెక్ట్. మనకు రాష్ట్రానికి ఒక 1, 2, 3, 4 టాప్ 10 సమస్యలు ఉంటాయి. ఈ టాప్ 10 సమస్యలు ఇవి. ఈ టాప్ 10 సమస్యలకు బిల్ గేట్స్ వచ్చిన అవకాశం ఇది అని చెప్పట్లేదు. వేరే ఎక్స్పర్ట్స్ తో మాట్లాడినప్పుడు వాళ్ళు మాట అన్నారు మన ఛానల్ ద్వారా, అసలు ఏపీలో రాజధాని ఏదనేది క్లారిటీ లేదు అన్నట్టుగా వారు మాట్లాడారు. రాజధాని విషయంలోనే క్లారిటీ లేదనే వర్డ్ ని మీరు ఎలా డిస్క్రైబ్ చేస్తారు అసలు? అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో రాజధాని ఒక ఒక మాయా ప్రపంచంగా మారిపోయింది. అసలు రాజధాని లేనిదేంటి? ఉంది కదా వెలగపూడిలో రాజధాని, అసెంబ్లీ ఉంది, సెక్రటేరియట్ ఉంది, హైకోర్టు ఉంది. రాజధాని అంటే ఎట్టుండాలంటే హైదరాబాద్, వాషింగ్టన్ డీసీ, న్యూఢిల్లీ ఇట్లా ఉండాలి. ఇదే రాజధాని అనే ఒక భ్రమంలో బతుకుతున్నాం. అది 11 ఏళ్ళుగా ఈ జాడ్యం మొదలట్ల ఆంధ్రప్రదేశ్కి. రాజధానితో పని ఏంటి? రాజధాని అంటే పరిపాలనా కేంద్రం, ముఖ్యమంత్రి ఉంటారు. మీరు ఈ ప్రపంచంలో టాప్ 7 దేశాల్లో ఆస్ట్రేలియా ఒకటి. టాప్ 7 దేశాల్లో డెవలప్మెంట్ అయింది ఆ దేశాల్లో ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా రాజధాని ఏంటంటే మీరు గూగుల్లో పోతే కానీ అర్థం కాదు. అంటే మెల్బోర్న్ ఉంది, సిడ్నీ ఉంది, బెటర్ సిటీస్ ఉన్నాయి. అవి రాజధానులు కావు. ఆస్ట్రేలియా రాజధాని కన్బెరా. కన్బెరాకి ఎయిర్పోర్ట్ లేదు. ఎయిర్పోర్ట్ లేదు. ఆస్ట్రేలియా దేశ రాజధానికి ఎయిర్పోర్ట్ లేదు. మనమేమో 5,000 ఎకరాల్లో ఎయిర్పోర్టు, 10,000 ఎకరాల్లో రైల్వే స్టేషను. ఇది ఒక చిన్న రాష్ట్రానికి. వాళ్ళు ప్రపంచానికే ఆర్థిక నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 7 దేశాల్లో రాజధాని గురించి పట్టించుకోవట్లే వాళ్ళు. కాబట్టి రాజధానికి ఒక రాష్ట్ర అభివృద్ధికి సంబంధం లేదు. రాజధాని అనేది పరిపాలన కేంద్రం. ఇప్పుడున్న రాజధాని వల్ల రాజధాని వీళ్ళనుకున్నట్టు హైదరాబాద్ లేకపోవడం వల్ల ఆర్థిక పరిస్థితులు కొంత డెవలప్మెంట్. ఇప్పుడు హైదరాబాద్ నుంచి మంచి ఆదాయం వనరు. ఓకే, విశాఖపట్నం ఉంది కదా, తిరుపతి ఉంది కదా, డెవలప్మెంట్ చేసుకుందాం. పరిపాలన కేంద్రాన్ని వదిలేసి దానికి ఏదో రాజధాని లేనట్టు, దానికి ఒక చట్టబద్ధత కల్పించినట్టు మొత్తం రాజధాని చుట్టూ నడుపుతున్నారు. రాజధాని అనేది ఆంధ్రప్రదేశ్కి సమస్యే కాదు. కానీ రాజధాని సర్వస్వం ద్వారా పరిష్కారం అనుకుంటారు కూడా, అది ఒక సమస్యగా మారింది.